ప్రయోగం సమస్యాత్మకం లాంటి మాటలకు రాఘవేంద్రరావు అతీతుడు. ప్రేక్షకుణ్ణి ఓ స్వప్నలోకంలో విహరింపజేసి మెస్మరైజ్ చేయటం ఆయన ప్రత్యేకత. భారీ సెట్టింగ్స్, ప్రధాన తారాగణం, లొకేషన్స్ ఇవన్నీ వ్యాపార విజయానికి అవసరమని నమ్మే వ్యక్తి ఆయన. ఈ కోవలో వచ్చిన అన్నమయ్యకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓ భక్తి రసాత్మక కావ్యాన్ని వెండితెరపై ఆయన సృష్టించిన విధానం అద్భుతం, అనితర సాధ్యం. తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. నాగార్జునతో అన్నమయ్య రూపొందించి రాఘవేంద్రరావు మరో ప్రయోగానికి తెరతీశారు. రామదాసుగా నాగార్జునని వెండితెరపై సాక్షాత్కరింపజేసి సఫలీకృతులయ్యారు. గతంలో వచ్చిన రామదాస్ చిత్రానికి ధీటుగా ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాకు రూపకల్పన చేశారు. ఇక భక్తిని రక్తిని సమపాళ్లలో రంగరించి ఆయన తెరకెక్కించిన చిత్రం పాండురంగడు. భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం. ఏ ఋషి, ఎక్కడ కన్యలు? ఎక్కడ దాచావు? ఏమిటి అలా చూస్తున్నావు? మర్యాదగా అప్పగిస్తావా లేకపోతే మా పాద తాండవంతో? నాయన, కాళ్లను పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళటానికి ఉపయోగించాలి. మాతాపితల సేవా తపస్సు చేసుకునే మాలాంటి వాళ్ళను తన్నటానికి కాదు. ఈ అజ్ఞానానికి ఫలితం వద్దన్నా వస్తుంది. గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు, ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు. ఓ రకంగా చెప్పాలంటే రాఘవేంద్రరావు కథానాయకుల దర్శకుడు. ఆయన హీరోయిన్లను తెరపై ఆవిష్కరించే తీరులోనే ఓ వైవిధ్యం కనిపిస్తుంది. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి ఎందరో అగ్ర కథానాయకుల్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. ఈ మధ్యకాలంలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన జుమ్మంది నాదం ద్వారా తాప్సీ వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈ కథానాయిక వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సౌందర్యలహరి స్వప్న సుందరి శృంగారనగరి స్వర్ణమాజరి రావే రసమాధురి. 100 చిన్నెల చిన్నారి నీ దంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి. కలనోచి ఇలా చేరి కనిపించువోసారి. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, కప్పుకు దుప్పటి సలేస్తే కోరుకో కౌగిలి గిలేస్తే, చదరని పాపిడి వయసుకే శాపము, అలిగిన బయటకి నలిగితే. షిరిడి సాయి జీవిత కథ ఆధారంగా నాగార్జునను సాయిబాబాగా చూపిస్తూ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాఘవేంద్రుడు. దర్శకత్వం అనే పదానికి మరింత వైశిష్ట్యాన్ని ఆపాదించి పెట్టి
శతాధిక చిత్రాల దర్శకునిగా దర్శకేంద్రునిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఈటీవీ మనసారా ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. షిరిడి సాయి షిరిడి సాయి పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. గంగోత్రి నీ చేతుల మీదుగా పెంచి పెద్ద చేశాను. మాకు ఎప్పుడు తప్పుడు ఆలోచన రాలేదురా. కానీ మమ్మల్ని వేరు చేసి మాకు ఆలోచన కల్పించింది నువ్వు, మీ అక్కే. సరే